వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సంబరాలు నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్. %15 ఇంటి పన్ను పెంపు ప్రతిపాదనను తక్షణం విరమించుకోవాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే. వేసవి కాలంలో దాహార్తుల కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో లాలా చెరువులో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం. వైభవంగా రాజేంద్రనగర్ ఇలవేల్పు శ్రీ గజ్జాలమ్మ అమ్మవారి 65వ జాతర మహోత్సవం. ఆలయ కమిటీ, ది పిఎంపి అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నిండు 100 ఏళ్లు జీవించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆదివారం రాజమండ్రి నగరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పలు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పరిశీలకులు బొల్ల ప్రసాద్ తదితరులతో ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికులు, కార్మికుల కోసం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి బంధువుల కోసం 8 లక్షలతో 2 ఆర్వో ప్లాట్లను ప్రారంభించారు. అలాగే 4వ డివిజన్లో తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలను భారీ ర్యాలీగా వెళ్లి ఆవిష్కరించి సుమారు 300 మంది పేదలకు అన్నదానం చేశారు. నాలుగో వార్డు 3వ వార్డుకి రావడం జరిగింది. 1992లో పెట్టారు అంబేద్కర్ గారి విగ్రహం, ఆనాడు నాయకులు నక్కా చిట్టిబాబు గారు. ఆ విగ్రహాన్ని పునఃప్రారంభించుకున్నాం. అలాగే ఎన్టీ రామారావు గారిది కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇబ్బందికరంగా ఉందని దాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అంటే బిఆర్ అంబేద్కర్ గారు, ఎన్టీ రామారావు గారు ఇరువురు ఒక బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తులు. వారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు నాడు ఈ రెండింటిని ప్రారంభించుకోవడం అన్నది గొప్ప అవకాశం. ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తూ ఉంటే ఒక మెట్టు లోకేష్ గారు ఇన్ని చేసినా మా అందరి మీద ఓ మెట్టు ముందుకు వెళ్ళిపోయారు. ఆయన యొక్క తండ్రి పుట్టినరోజు నాడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై బాదురే బాదుడు కార్యక్రమం అమలు చేస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకేసారి 15% ఇంటి పన్ను పెంచడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోని తాము అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్పడంపై ఆగ్రహం చేశారు. ఒకేసారి ఎంత పన్నులు పెంచితే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఏడాదికి 5% చొప్పున పెంచుకునేలా ప్రభుత్వం ప్రతిపాదించాలని కోరారు. గత ముఖ్యమంత్రి జగన్ చెత్తపై పన్ను వేస్తే ప్రజలు ఆగ్రహించి ఆయనను ఇంటికి పంపారని గుర్తు చేశారు. చంద్రబాబు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఇంటి పన్ను భారాన్ని తగ్గిస్తే ప్రజలు సంతోషపడతారని పేర్కొన్నారు. జగన్ పాలనంతా దాచుకో అన్నట్టుగా సాగిందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల కాలంలో 17,000 కోట్ల కరెంటు బిల్లుల రూపంలో దొద్దిడారిన ఛార్జీలు పెంచి ప్రజల నుంచి కట్టించుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సంపద సృష్టిస్తారని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తుంటే ఈ విధంగా బాదుడు రూపంలో ఛార్జీలు పెంచుకుంటూ పోవడం దారుణమని వ్యాఖ్యానించారు. జీవోలన్నింటి మీద కూడా హైకోర్టు క్యాన్సిల్ చేయడం కానీ స్టే చేయడం కానీ జరిగింది. అందుకని ఇతను ఈ జీవోని పక్కన పెట్టి ఆ జీవో ఇంప్లిమెంటేషన్ మరి ఎవరికే తెలియకుండా సీక్రెట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.
అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈవేళ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఈవేళ మీ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు నాడు మీరు ఏదైతే ఇంటి పన్ను ప్రజల మీద 15% సంవత్సరానికి భారం వేసాడు జగన్మోహన్ రెడ్డి, మరి దాన్ని తగ్గించి మీరు దాన్ని 3 సంవత్సరాలకు ఒకసారి 15% వచ్చేలా చేసినట్లయితే మరి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు జనం. అట్లయితే నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి వారు ఒక నిర్ణయం చేయడం జరిగింది. త్వరలోనే కర్ణాటక రాష్ట్రం నుంచి 4 రాజ్యసభలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రప్రదంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారిని మరి రాజ్యసభ సభ్యులుగా పంపించాలని చెప్పేసి కూడా మరొక న్యూస్ బయటకు రావడం జరిగింది. మరి ఈరోజు మరి స్పష్టంగా మరి శర్మిలారెడ్డి గారు బాధ్యత స్వీకరించిన నాటి నుండి నేటి వరకు కూడా నిరంతరం ప్రభుత్వం, ప్రతిపక్షం, అదేవిధంగా పార్టీ ఆర్గనైజేషన్ మీద అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీ సెక్యులర్స్ మధ్య రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను జరిగాయి. ఆర్పీసీ సీనియర్ సెక్యులర్స్ లంకాదుర్గ ప్రసాద్, వర్ల ప్రసాద్ సంయుక్తంగా తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యలపై అలుపెరగని ప్రజా సేవకుడుగాను, బాధిత ప్రజలకు భరోసాగాను ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మేడా శ్రీనివాస్ మన ప్రజా సామాన్యానికి ఒక వరం వంటి వారని, అధికారంతో పని లేకుండానే అనేక సమస్యలకు తన మేధస్సుతో పరిష్కారం చూపుతున్న మా అధినేత మేడా శ్రీనివాస్ మాకు ఒక నమ్మకం, ఒక ధైర్యమని, మా మహానేత మేడాను చూస్తే మాకు ఎంతగానో గర్వకారణమని, తన జీవితంలో ఒక శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుడు, ఒక మంత్రి సాధించలేని అనేక సమస్యలు సాధిస్తూ ప్రజలకు మార్గదర్శకుడిగా నిలిచారని, మేడా శ్రీనివాస్ నమ్మిన సిద్ధాంతం కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది యువతీ యువకులు మా అధినేతను అనుసరించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, ఏ విధమైన స్వార్థ ప్రయోజనాలకు తావు లేకుండా కుల మతాలకు అతీతంగా మానవత్వంతో రాజకీయాల్లో ముందుకు సాగుతున్న మా మేడా శ్రీనివాస్ మాకు ఆదర్శప్రాయుడని, నేటి రాజకీయ సమాజంలో ఏ బలహీనత లేకుండా అనేక వేధింపులకు తట్టుకుంటూ బాధితులకు, అభాగ్యులకు, నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న మా పోరాట యోధుడు, నేతాజీ వారసుడు మా మేడా శ్రీనివాస్ మాకు నిజమైన మార్గదర్శి, మా హీరో అంటూ మేడా శ్రీనివాస్ను విచ్చేసిన వ్యక్తులు పొగడ్తలతో ముంచెత్తారు. ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ సెక్యులర్స్, అలాగే మా శ్రేయోభిలాషులు అందరూ, స్నేహితులు, సన్నిహితులు అందరూ ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఆశయ సాధన ఒక్కటే, ఈ సమాజం కోసం పనిచేయడం, ఈ సమాజం భద్రతగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అనే ఒక కాంక్షతో మా పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా నిరంతరం శ్రమిస్తారు. ఆ ఆశయభావంతో, ఆ లక్ష్య సాధనతో ఈరోజు సమాజంలో నిరంతరం కూడా మేము ప్రజాహిత కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటాం. ప్రజాహిత కార్యక్రమాలు, ప్రజా భద్రతే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఇది నిరంతరం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు వేడుకగా ఎంతో సంతృప్తిగా మేము దైనందిక జీవితంలో నిత్యం ముందుకు నడుస్తుంటాం. అందులో భాగంగానే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ మా పుట్టినరోజు వేడుకని జరిపించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి నిండు 100 ఏళ్లు ప్రజాసేవకునిగా వెలుగొందాలని నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, విజనరీ లీడర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని రాజమండ్రి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు మాలై విజయలక్ష్మి ఆకాంక్షించారు. చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో 4వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ గణపతి ప్రయుక్త విజయ దుర్గంబిక ఆలయంలో రాజమండ్రి నగర మహిళా అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ మరియు ఇతర మహిళా టీడీపీ నాయకురాళ్లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 ఆరోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే శక్తినివ్వాలని కోరుతూ అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం మాలై విజయలక్ష్మి మాట్లాడుతూ గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధిస్తుందన్నారు. ఆయన నాయకత్వంలో కలల రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఆ శక్తిని శ్రీ గణపతి ప్రయుక్త విజయ దుర్గంబిక అమ్మవారు అందజేయాలని కోరి ప్రార్థించామన్నారు.
విజనరీ లీడర్, నవ్యాంధ్ర సృష్టికర్త, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం 3వ డివిజన్ రాజేంద్ర నగర్ రచ్చబండ వద్ద రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ఆదేశాల మేరకు స్థానిక 3వ వార్డు టీడీపీ నాయకులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం 300 మంది మహిళలకు గిఫ్ట్ బాక్సులు, స్వీట్ బిర్యానీలు ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుడుపూడి మాట్లాడుతూ చంద్రబాబు వంటి సమర్థవంతమైన నాయకుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా బీసీ కులాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన సహకారంతో బీసీ కులాలు, కల్లుగీత కార్మికుల సంక్షేమానికి పనిచేసే అవకాశం సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్గా తనకు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు భారీ కేక్ కట్ చేసి అనంతరం స్వీట్లు, అలాగే అందరికీ కూడా బిర్యానీ ప్యాకెట్లు మరియు గిఫ్ట్గా ఆయన పేరు మీదుగా వార్డులో ఉన్న వాళ్ళందరికీ డబ్బాలు ఇవన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. ఏదేమైనా సరే గత 5 సంవత్సరాల్లో ఎంతో కష్టాలు ఎదుర్కొని అధికారంలో తీసుకురావడానికి ఎంతో శ్రమించి 53 రోజులు అన్యాయంగా జైల్లో ఉండి కూడా కేవలం ప్రజల ఆశీస్సులతో మళ్ళా బయటకు వచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ప్రజల కోసమే ఆలోచిస్తూ ఒక పక్కన పోలవరం ప్రాజెక్టు అని, ఒక పక్కన అమరావతి అని చెప్పి అన్నీ కూడా రాష్ట్రానికి ఏదైతే కావాలో 10 లక్షల కోట్లు అప్పులు చేసి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్వనాశనం చేసి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టడమే కాకుండా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం అన్నీ కూడా ప్రతి ఇంట్లోనే ఒక పెద్ద కొడుకు అయ్యి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లిదండ్రులు ఎంత పెద్దవాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని 3,000 పెన్షన్ 4,000 చేయడంతో పాటు, అలాగే మహిళలను దృష్టిలో పెట్టుకుని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లతో పాటు, అలాగే రేపు ఈ మే నెలలో తల్లికి వందనం, అలాగే ఈ పిల్లలకి ఇవి కూడా మొత్తం అన్నీ కూడా ఓ పక్కన. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఏ పక్కకి వెళ్ళినా రాష్ట్రంలో వెళ్ళలేని పరిస్థితి. అలాంటి దగ్గర నుంచి ఈ రోజు వరకు రోడ్లు ప్రతిదీ కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్లు కూడా ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని, మా కోసం ఇంకా 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 ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇంకా ఆయన జనాలు చేసుకునే భాగ్యం ఇంకా భగవంతుడు. రాజమండ్రి రాజేంద్ర నగర్ ఇలివేల్పు శ్రీ గజ్జాలమ్మ అమ్మవారి 65వ జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీ గజ్జాలమ్మ ఆలయ కమిటీ, కమ్యూనిటీ, పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో డెల్టా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ఆకుల శ్రీ లక్ష్మీ శృతి హాజరై వైద్య సేవలందించారు. ఉచితంగా ఈసీజీ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పీఎంపీ జిల్లా అధ్యక్షుడు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, రాజమండ్రి శాఖ అధ్యక్షులు రహమాన్ ఖాన్, కార్యదర్శి మట్టా రమేష్, ఆలయ కమిటీ బొట్టా వీరబాబు, గుద్దెటి అర్జున్, మామిడిశెట్టి సతీష్, వైవి రామారావు, టేకుమూడి శ్రీనివాస్, అల్లంకి మణికంఠ, దామోదర శ్రీనివాస్, దామర్ సింగ్, బ్రహ్మాజీ, బీరక సతీష్, పి అశోక్, ఎం శాంసన్, నల్ల కిషోర్, నల్ల ప్రేమ్ కుమార్, ఆర్ సురేష్, యు త్రివేది, ఎల్ భార్గవ్, రెల్ల కృష్ణ, హాస్పిటల్ యాక్టివిటీ మార్కెటింగ్ ఎస్ దొరబాబు, అభిరామ్, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. కావున ఇవన్నీ కూడా మీకు ఉచితంగా నిర్వహించబడే కార్యక్రమాన్ని మీరు వినియోగించుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ 20 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ,
కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అంబరాన్నంటిన సంబరాలు అర్ధరాత్రి 12 గంటలకు వేలాది మంది జన సందోహంతో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు నవీన్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత చంద్రబాబు అని, ఒక విజనరీతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఆయన ఎంతో మందికి ఆదర్శమని అన్నారు. 75 సంవత్సరాల నవ యువకుడు చంద్రబాబు అని, ఏప్రిల్ 20వ తేదీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని, ఈ రోజు చంద్రబాబు పుట్టినరోజు ఒక పండుగ రోజుగా జగ్గంపేట నియోజకవర్గంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ట్రస్టుకు 406 మంది రక్తదానం చేసి చంద్రబాబుపై అభిమానాన్ని చాటుకున్నారని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రక్తదాతలు పాల్గొన్నారు. రాత్రి 12 గంటల నుంచి కూడా వివిధ రకాల్లో సంబరాలు చేసుకోవడం జరిగింది. మా కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి. దానికంటే ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగినటువంటి ఎన్నో సంఘటనలు మళ్ళీ ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి మరి మీడియా ద్వారా కూడా ప్రచారం చేయడం జరిగింది, బయోపిక్ ద్వారా. అది కాకుండా ఈరోజు ఉదయం నుంచి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరం అన్నది సుమారు ఇప్పటికప్పుడే 400 మందికి రక్తం తీయడం జరిగింది. ఇంకా 300 మంది వరకు కూడా పైబడి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతా జనం ఉన్నారు, తీయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రక్తదాన శిబిరం తీయడం అన్నది, శిబిరం నిర్వహించడం అన్నది ప్రధానంగా కార్యకర్తలందరూ వచ్చి చంద్రబాబుకి ఒక భరోసా ఇవ్వడం, నీకోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి భరోసా ఇవ్వడం. నీకోసం అంటే చంద్రబాబు కొరిగేదేం కాదు, ఈ రాష్ట్రం కోసం. కార్యకర్త ఎంత బలంగా సపోర్ట్ ఇస్తే నాయకుడు అంత బలంగా ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగానే అభివృద్ధి చేస్తాడు అనేటటువంటి ఆలోచన. కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ 20వ తేదీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేట శనివారం అర్ధరాత్రి 12 గంటలకు జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో 75 కేజీల భారీ కేక్ కట్ చేసి బాణసంచ కాల్పులతో, తీన్మార్ డాన్సులతో ఎల్ఈడి స్క్రీన్పై చంద్రబాబు, ఎన్టీఆర్ జీవిత చరిత్రను ప్రేక్షకులకు చూపిస్తూ వేలాది కార్యకర్తలను ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విజనరీ నాయకుడు ఈరోజు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు అని, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉదయం 8 గంటల నుండి 300 నుండి 500 మందితో ఎన్టీఆర్ ట్రస్టులో ఉన్న ఎన్టీఆర్ రక్త నిధికి రక్తదానం నిర్వహిస్తున్నామని, సాయంత్రం 4 గంటలకు P4లో భాగంగా ఒక కుటుంబాన్ని ఒక బంగారు కుటుంబంగా తీర్చిదిద్దడానికి జగ్గంపేట నుండి ప్రారంభించి వారిని స్థితి మంతులుగా చేయడానికి సంకల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. రాబోయే తరాలకి ఏం చెయ్యాలి అని తపన తాపత్రయంతో రోజు 18 గంటలు పనిచేసి పాటుపడే వ్యక్తి ఈరోజు కూడా ఆ ఫ్యామిలీ తోటి బర్త్డే వేడుకలు జరుపుకోవడానికి అక్కడికి వెళ్ళారేమో కానీ ఆయన మనసంతా కూడా ఇక్కడే ఉండడానికి గల కారణం, నిదర్శనం కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా రేపు డిఎస్సీని కూడా అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రజల మీద ఆయనకున్న ప్రేమ, అభిమానాలు అటువంటి నాయకుడిని మనం అందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం లేదు. అరుదుగా దొరుకుతారు మనకి. అటువంటి అరుదైన నాయకుడిని, విజనరీ ఉన్న నాయకుడిని మనం కాపాడుకుని రాష్ట్ర భవిష్యత్తుని బంగారు బాటలు వేసి
దిశగా నడిపించే విధంగా కూటమి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ముందుకు వెళ్ళాలని ఆయనకి మనం అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఏ కార్యక్రమం అయినా సరే 10 మందితోటి చేసుకున్నట్టయితే దాంట్లో అందరూ కూడా మనస్ఫూర్తిగా చల్లగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఆ దీవెనల ద్వారా మనం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో ఏప్రిల్ నెలకి ఒక ప్రత్యేకతలో ఎంతో మంది మహనీయులు పుట్టినటువంటి ఈ నెలలో మన ఆంధ్ర రాష్ట్ర విజయనగర నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి అని చెప్తున్నాం. ఈ సందర్భంగా 12 గంటలకి ఈ మహత్ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అశేష జనవాయులు జగన్మోహన్ నియోజకవర్గం రావాలి. మరి ఇది మన నాయకుడు చంద్రబాబు నాయుడు వేసవి కాలంలో దాహార్తుల కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో లాలా చెరువులో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వృద్ధాశ్రమానికి చెందిన సీనియర్ సిటిజన్ బల్ల భారతం చేత చలివేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించి దాహార్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ జి రాంబాబు మాట్లాడుతూ దివంగత చింత ప్రణవ్ రెడ్డి జ్ఞాపకార్థం స్వర్ణాంధ్ర సౌజన్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్వర్ణాంధ్ర గత 27 సంవత్సరాలుగా రాజమహేంద్రవరం నగరంలో పలు చోట్ల దాహార్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, ఈసారి లాలా చెరువుతో పాటు కంబాల చెరువు దగ్గర కూడా ఏర్పాటు చేయనున్నట్లు రాంబాబు తెలిపారు. చలివేంద్రం నిర్వహణకు ఎవరైనా ముందుకు వస్తే మౌలిక సదుపాయాలు ఉచితంగా అందిస్తామని రాంబాబు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర కార్యదర్శి జి గంగాధర్, మేనేజర్ హరికృష్ణ, కొండలరావు, హరిప్రసాద్, శివాజీ, ఆనంద్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు పునరుద్ధాన పర్వదినం సందర్భంగా ధవళేశ్వరం ఎర్రకొండ సమాధుల తోట వద్ద జన సైనికుడు విజ్ఞాన శివ ఆధ్వర్యంలో బ్రెడ్, పాలు, గ్రేప్ జ్యూస్, అల్పాహారం వితరణ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం సమాధుల దగ్గరికి వెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ సోదరీమణులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పుల్ల రామారావు, ఎడ్ల మహేష్, కొండమూరి వెంకటేష్, కోటిపల్లి నాగరాజు, బండి రత్నం కుమార్, ఓలపల్లి వినోద్, బాలాజీ, విజయ్ నాయుడు, లచ్చారెడ్డి, ఏజేఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నా తోటి క్రైస్తవ సోదరులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. నా పేరు విజయ్ శివ. నేను గత 10 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాను. నాకు వెనుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తున్న కందుల దుర్గేష్ గారు సామాన్యంగా ఉన్నప్పుడు కూడా నాకు సపోర్ట్ చేశారు. అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చి మాకు వెనుదన్నుగా ఉండి సపోర్ట్ చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సంబరాలు నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. %15 ఇంటి పన్ను పెంపు ప్రతిపాదనను తక్షణం విరమించుకోవాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే. వేసవి కాలంలో దాహార్తుల కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో లాలా చెరువులో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం.
వైభవంగా రాజేంద్రనగర్ ఇలవేల్పు శ్రీ గజ్జాలమ్మ అమ్మవారి 65వ జాతర మహోత్సవం. ఆలయ కమిటీ ది పిఎంపి అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.